నల్గొండ ఐకాన్ ఆసుపత్రి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వరుస ఫిర్యాదులతో అధికారులు తనిఖీలు చేశారు. బిల్లులు, రికార్డులు, కేసు షీట్లు తీసుకున్నారు. 3 ఏళ్లలో 191 మంది మృతి చెందినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ మరణాలకు కారణాలు ఏంటి అన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అధిక బిల్లులు వసూలు చేస్తున్నారు అనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. రోగులను ప్రభుత్వ ఆసుపత్రికి పంపుతున్నారన్న ఆరోపణలపైన విచారణ జరుగుతోంది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని డిఎంహెచ్ఓ నోటీస్ ఇచ్చారు. 2 వారాలు దాటినా ఆసుపత్రి నుంచి రిప్లై లేదు. పొలిటికల్ సపోర్ట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ప్రచారం ఉన్నా ప్రజల ప్రాణాల ఇష్యూ కావడంతో నేతలు దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఒకటే, 191 మరణాల వెనుక నిజమేంటి? అధిక బిల్లుల కథేంటి? షోకాజ్కు రిప్లై ఎప్పుడు వస్తోంది? నిబంధనలు ఉల్లంఘిస్తే ఐకాన్ ఆసుపత్రిపై ఎలాంటి యాక్షన్ ఉంటుంది? మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఐకాన్ ఆసుపత్రికి ఆల్రెడీ నోటీసులు ఇష్యూ చేశారు. ఈ అధిక బిల్లుల ఏంటి, ఓవరాల్గా ఏం జరిగింది ఆసుపత్రిలో, ఎటువంటి టర్న్స్ తీసుకునే అవకాశం ఉంది ఓవరాల్గా ఎపిసోడ్ అంతా? రైట్, 11వ తారీఖు సాయంత్రం ఇక్కడ డిఎంహెచ్ఓ స్వయంగా ఐకాన్ హాస్పిటల్కి వెళ్ళి కూడా దాడులు నిర్వహించడం జరిగింది. అక్కడ విస్తుపోయే నిజాలు కూడా రావడం జరిగింది. మొత్తం 3 ఏళ్లలో మీరు అన్నట్లు కూడా 191 డెత్ కేసులు, అదేవిధంగా అధిక బిల్లులు వసూలు చేస్తున్నారు. చివరి వరకు కూడా ట్రీట్మెంట్ చేయడం, చివరి నిమిషంలో గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది తోటి టైఅప్ పెట్టుకొని అక్కడ 4-5 బెడ్లు కూడా రిజర్వ్ లో పెట్టుకొని బిల్లులన్నీ ఇచ్చిన తర్వాత కూడా వారిని అక్కడ షిఫ్ట్ చేయడం, ఇలాంటి విమర్శలు చాలా రావడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం లోపు వివరణ ఇవ్వాలని 18వ తారీఖు వరకే సమయం ముగిసింది. కానీ వారు ఇంకా షోకాజ్ నోటీసులకు రిప్లై ఇవ్వకుండా కూడా అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, మండలి చైర్మన్ చుట్టూ దీని నుంచి తప్పించుకోవడానికి తిరుగుతున్నారు, రికమెండేషన్ చేస్తున్నారు. కానీ మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ప్రజాప్రతినిధులైనా ఒక్కడే చెప్తున్నారు, మాకు కూడా ఈ ఆసుపత్రిపై ఫిర్యాదులు రావడం జరిగింది. ప్రజల ప్రాణాలతో మీరు చెలగాటమాడుకుంటున్నారు, దోచుకుంటున్నారు. లక్షల రూపాయల బిల్లు. తిప్పర్తి నుంచి ఆ పజ్జురుకు చెందినటువంటి వ్యక్తి బిగ్ టీవీని, అదేవిధంగా డిఎంహెచ్ని కూడా ఆశ్రయించడం జరిగింది. అతని బిల్లు చూస్తే 27 లక్షల రూపాయలు. వాళ్ళ తండ్రికి కింద పడి తలకు గాయం కావడంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. 27 లక్షల రూపాయల బిల్లు వసూలు చేసినట్లు కూడా పూర్తి స్థాయిలో రావడం జరిగింది. డిఎంహెచ్ఓ ఆఫీస్ కు క్యూ కట్టడం జరిగింది. కానీ డిఎంహెచ్ఓ కూడా ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్నారు. వారు అన్నట్లు కూడా మరొక 2 రోజులు అవకాశం ఇవ్వడం జరిగింది. వారు ఆసుపత్రి వర్గాలు కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే మీరు చాలా వరకు లిస్ట్ ఇచ్చారు, వీరంటిని కూడా వివరణ ఇవ్వాలంటే కాస్త సమయం కావాలి, మాకు వారం రోజుల సమయం కాదు, మరొక 4 రోజులు సమయం అనుకోవడం జరిగింది. ఆ సమయం గడువు కూడా ముగుస్తుంది. మీరు అనుకున్నట్లు కూడా వారు ఆ డిఎంహెచ్ఓ మొత్తం సాటిస్ఫై. రమేష్, ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలన్నీ నిజమే అయితే ఇప్పుడు డిఎంహెచ్ఓ నుంచి ఆ నోటీసులు వెళ్ళాయి కాబట్టి ఇంకా వాళ్ళ నుంచి రిప్లై రాలేదు. సరే, ఒక 4 డేస్ కావచ్చు, 5 డేస్ కావచ్చు, రిప్లై వచ్చినా రాకపోయినా ఆ ఆసుపత్రి మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఏం జరుగుతుంది? వైద్య వర్గాల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది రమేష్? రైట్, డిఎంహెచ్ఓ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. క్లియర్ గా మనకు కూడా చెప్పడం జరిగింది. వారు అడిగినటువంటి సమయాన్ని గడువు పెంచాము, వారంతా కూడా వివరణ ఇస్తామన్నారు. కానీ గడువులోగా మరి ఒక 3 రోజుల సమయం ఉంది. ఆ వివరణ ఇవ్వకపోతే అంతా కూడా ఇది తప్పని తెలిస్తే ఖచ్చితంగా ఆసుపత్రిని సీజ్ చేస్తామని కూడా డిఎంహెచ్ఓ చెప్పడం జరిగింది. దీన్ని ఈ సీజ్ కాకుండా ఉండడానికి, డిఎంహెచ్ఓ రిపోర్ట్ ని మార్పించుకోవడానికి కూడా మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఒక జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఐకాన్ ఆసుపత్రి బాధితులంతా కూడా డిఎంహెచ్ఓ కలుస్తున్నారు, బిగ్ టీవీని ఆశ్రయిస్తున్నారు. మొత్తం కూడా ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్లు కూడా, ఎందుకంటే ఇది న్యూరో హాస్పిటల్, అంబులెన్స్ ఎక్కడ యాక్సిడెంట్ జరిగిన అంబులెన్స్ డ్రైవర్లు తీసుకొచ్చి ఐకాన్ కే తీసుకురావడం జరిగింది. అంబులెన్స్ డ్రైవర్లకు కూడా పర్సెంటేజ్లు ఇస్తారని, ఇవన్నీ కూడా విస్తుపోయే నిజాలన్నీ కూడా డిఎంహెచ్ఓకి అందింది. డిఎంహెచ్ఓ ఇప్పటికే రిపోర్ట్ ని తయారు చేయబడడం జరిగింది. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కూడా దీనిపై సీరియస్ గా ఉన్నారు. డిఎంహెచ్ఓ కు పదే చెప్పడం జరిగింది, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి. ఒకవేళ లీగల్ గా వారి కోర్టుకు వెళ్ళినా కానీ ఎలాంటి అవకాశం లేకుండా ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. ఈ నాణ్యత ప్రమాణాలు కూడా పాటించలేదు. మొత్తం కూడా సెల్లార్ లో క్యాజువాలిటీ కానీ, అదేవిధంగా స్కానింగ్ సెంటర్ కానీ నిర్వహించడానికి వీలు లేదు. ఇవన్నీ కూడా మొత్తం గత 4 సంవత్సరాల నుంచి కూడా బాధితులంతా కూడా మొరపెట్టుకున్నా ఇంతవరకు ఏ అధికారులు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వివరణ ఇచ్చి తీరాలి. వివరణ ఇవ్వకపోతే ఆసుపత్రిని సీజ్ చేస్తామని కూడా డిఎంహెచ్ఓ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. అది నల్గొండలో ఐకాన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యవహారం. దాదాపుగా 191 మంది 3 ఏళ్లలో చనిపోయారు. సో దీనిపైన ఇప్పుడు డిఎంహెచ్ఓ నోటీసులు ఇష్యూ చేశారు. బట్ ఇంతవరకు అయితే రిప్లై రాలేదు. మరికొంత సమయం కూడా ఇస్తున్నారు డిఎంహెచ్ఓ
డిఎంహెచ్ఓ కావచ్చు, వైద్యాధికారులు కావచ్చు, ఒక 4-5 డేస్ సమయం తీసుకున్న తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఆసుపత్రి పైన? ఇప్పటికే బాధితులందరూ కూడా బిగ్ టీవీని ఆశ్రయిస్తున్నారు. సో ఎన్ని లక్షలు అందులో ఖర్చు పెట్టినా కూడా మా వాళ్ళు చనిపోయారు, మాకు సరిగా ట్రీట్మెంట్ ఇవ్వలేదంటూ బిగ్ టీవీని ఆశ్రయిస్తున్నారు. సో ఖచ్చితంగా డిఎంహెచ్ఓ నోటీసులకు ఐకాన్ ఆసుపత్రి రిప్లై ఇవ్వాలి. నిజంగా దాంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆరోపణలు నిజం అని తేలితే ఖచ్చితంగా ఆసుపత్రి పైన సరైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. అవసరమైతే సీజ్ చేయాలనే డిమాండ్ కూడా పబ్లిక్ నుంచి